నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అమరావతి పరిపాలన నగర నిర్మాణానికి ఏపీ సర్కారు ప్రణాళికలు 22న శాశ్వత భవనాల ఆకృతులు సంస్కృతి సంప్రదాయం ప్రతిబింబించాలన్న చంద్రబాబు లోకేష్ కు మంత్రి పదవిపై సందిగ్ధతకు స్వయంగా తెరదించిన చంద్రబాబు కేబినెట్ లోకి తీసుకోబోతున్నట్లు పార్టీ నేతలకు సమాచారం కేంద్ర కేటాయింపులకు అనుగుణంగా తెలంగాణ బడ్జెట్ కు తుది రూపు 10వ తేదీలోగా కొలిక్కి తేవాలని కేసీఆర్ ఆదేశాలు బ్యాంకుల్లో అనుమానాస్పదంగా 4,17,000 కోట్లు నోట్ల రద్దు తర్వాత 18 లక్షల ఖాతాల్లో జమైన నగదుపై సీబీడీటీ అంచనాలు 13 లక్షల మందికి తాకీదులు మార్చిలోగా ఐటీ రిటర్న్స్ దాఖలును తప్పనిసరి చేస్తున్న కేంద్రం గడువు దాటితే జరిమానా విధించేలా చట్ట సవరణ ప్రతిపాదనలు మరోసారి దుమారం సృష్టించిన ట్రంప్ తీరు ఆస్ట్రేలియా ప్రధానిపై ఫోన్లో గరం గరం అర్ధాంతరంగా కట్ చేసిన అమెరికా అధ్యక్షుడు నాటికి అమరావతి తొలిదశ పూర్తి చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది శాశ్వత పరిపాలనా భవనాల ఆకృతుల్ని ఏప్రిల్ 19న ఖరారు చేయనుంది దీనిపై ఈ నెల 22న నివేదిక ఇవ్వనున్న లండన్ మాస్టర్ ఆర్కిటెక్ట్ సంస్థ భవనాల వారీగా నిర్మాణ షెడ్యూల్ను ప్రభుత్వానికి ప్రాథమికంగా సమర్పించింది భారతీయ ఆంధ్ర సంస్కృతి చరిత్ర ప్రతిబింబించేలా కట్టడాలుండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించారు నిర్మించిన స్ఫూర్తితోనే 2018 కల్లా శాశ్వత పరిపాలనా భవనాలు నిర్మించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అమరావతి నిర్మాణంపై సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు ఇందులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ పోస్టర్స్ సంస్థ ప్రతినిధులు ఈ నెల 22న పరిపాలనా నగర కాన్సెప్ట్ ప్లాన్ ను సమర్పించనున్నారు ప్రాథమికంగా జూలై 20న శాసనసభ శాశ్వత భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి 2018 అక్టోబర్ 4 కల్లా పూర్తి చేయాలని దీనికి 245 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు ఇక హైకోర్టు భవన నిర్మాణాన్ని ఆగస్టు 15న ప్రారంభించి 2019 ఏప్రిల్ 3 కల్లా పూర్తి చేయాలని దీనికి 450 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు సచివాలయ నిర్మాణాన్ని మే 10న ప్రారంభించి వచ్చే డిసెంబర్ 25కు పూర్తి చేయాలని అభిప్రాయపడ్డారు ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తవుతాయని సమీక్షలో పాల్గొన్న మంత్రి నారాయణ సమావేశం అనంతరం ధీమా వ్యక్తం చేశారు 900 ఎకరాలకు సంబంధించి మాస్టర్ ప్లాన్ అంటే ఎక్కడ అసెంబ్లీ ఎక్కడ హైకోర్టు ఎక్కడ హెచ్ఓడి బిల్డింగ్స్ ఆ సెక్రటరియట్ ఎక్కడొచ్చే హౌసింగ్ రాజ్భవన్ ఎక్కడనే యొక్క డీటెయిల్స్ యాక్చువల్ గా 3 రకాల మాస్టర్ ప్లాన్ తీసుకొని ఈ నెల 22వ తేదీ ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రి గారితో కూర్చొని డిస్కస్ చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారి యొక్క సూచనలు తీసుకుని మళ్ళా పోయి దాని మీద ఫైనలైజ్ చేయడం జరుగుతుంది ఏదైతే ఈరోజు టెంపరీ క్యాపిటల్ ఉందో అది 6 నెలల్లో కట్టి చూపించాం అందులో కూడా 2 నెలలు వర్షాలు వచ్చి ఇబ్బంది పడ్డాం ఈ సంవత్సరం అలా కాకుండా ఇది లీజర్ గానే టైం లైన్ బౌండ్ చేశారు దాని ప్రకారం కంప్లీట్ చేయడం జరుగుతుంది పరిపాలనా నగరంలో నిర్మించే ప్రభుత్వ భవనాల ఆకృతులు అంతర్జాతీయ స్థాయి నగరాలన్నింటికంటే ఉత్తమంగా ఉండాలని భారతీయ ఆంధ్ర సంస్కృతి చరిత్ర ప్రతిబింబించాలని లండన్ సంస్థకు చంద్రబాబు సూచించారు దీనిపై చరిత్రకారులు రూపశిల్పులు చలనచిత్ర కళారంగ ప్రముఖులు ఉన్నతాధికారులు సాహితీవేత్తలు పురావస్తు నిపుణులు ఇలా అన్ని వర్గాలతో చర్చించాలన్న బాబు సమన్వయ పర్యవేక్షణ బాధ్యతను ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ కు అప్పగించారు రైతులకు ప్లాట్ల కేటాయింపు ఈ ఏడాదిలో పూర్తవుతుందని ఈ నెల 28న అమరావతి బాహ్య వలయ రహదారి నిర్మాణంపై జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థతో ఒప్పందం చేసుకోనున్నట్లు తెలిపారు 2019 జాతీయ క్రీడలను దృష్టిలో పెట్టుకుని అమరావతిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణం జరగాలని రాజధాని ప్రాంతంలో అక్రమ నిర్మాణాల నియంత్రణకు ప్రత్యేక బృందాన్ని నియమించాలని చంద్రబాబు ఆదేశించారు అమరావతిలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తగ్గేలా ఇప్పట్నుంచే చర్యలు తీసుకోవాలన్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోకి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చేరిక ఖరారైంది గత రాత్రి వెలగపూడిలో తెలంగాణ తెలుగుదేశం నేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ మేరకు వెల్లడించారు త్వరలో జరిగే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో లోకేష్ ను చట్టసభకు ఎన్నుకుని తద్వారా మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది లోకేష్ త్వరలో మంత్రివర్గంలోకి రానున్నందున
పాలనా వ్యవహారాలతో అతనికి తీరిక ఉండదని, నేతలు క్షేత్రస్థాయికి వెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చంద్రబాబు తెలంగాణ తెలుగుదేశం నేతలకు సూచించారు. తన సహకారం ఎప్పుడూ ఉంటుందన్న బాబు కేంద్ర ప్రభుత్వంలోని నామినేటెడ్ పదవులు తెలంగాణ నేతలకు వచ్చేలా ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు అమిత్ షాతో చర్చించానని చెప్పారు. పార్టీ బలోపేతానికి కలిసొచ్చే ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించిన చంద్రబాబు కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ నెల 3వ వారంలో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని యోచిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ 10వ తేదీలోగా బడ్జెట్ కసరత్తు పూర్తి చేయాలని ఆర్థిక శాఖకు నిర్దేశించారు. ఇప్పటి వరకు వచ్చిన బడ్జెట్ ప్రతిపాదనలపై ప్రగతి భవన్లో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అధికారులతో సమీక్ష నిర్వహించిన కేసీఆర్ కొన్ని శాఖల ప్రతిపాదనలు ఇంకా మెరుగ్గా ఉండాలని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. కేంద్ర బడ్జెట్పై స్పష్టత రావడంతో రాష్ట్రానికి వివిధ రూపాల్లో వచ్చే నిధులతో కూడిన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల వాటాలో 17% పెరుగుదల ఉంటుందని లెక్కగట్టారు. పన్నుల వాటా కింద 16,450 కోట్లొస్తాయని, ఇది గత అంచనాల కంటే 2,500 కోట్లు ఎక్కువని తెలిపారు. ఉపాధి హామీ పథకం సహా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల ద్వారా ఈసారి రాష్ట్రానికి 7,000 కోట్లొస్తాయని ప్రాథమిక అంచనా వేశారు. 14వ ఆర్థిక సంఘం నిధుల కింద గ్రామీణ స్థానిక సంస్థలకు 950 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు 500 కోట్లు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ప్రజల కోటి ఆశలను పెడచెవిన పెట్టినట్టు కనిపిస్తోందని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. బడ్జెట్తో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్న ఆయన మిషన్ కాకతీయ, భగీరథ, హరితహారం వంటి పథకాలను మెచ్చుకున్న కేంద్రం వాటికి చేయూతనివ్వాల్సి ఉన్నా ఆ ఊసే ఎత్తకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. కోటి ఆశలతో ముందుకెళ్తున్న తరుణంలో రాష్ట్రానికి కేంద్రం మద్దతిచ్చుంటే బాగుండేదన్న ఈటెల విభజన చట్టంలోని హామీల అమలు బాధ్యత కేంద్రంపై ఉంటుందని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాలకు ఎయిమ్స్ ఇచ్చి రాష్ట్రానికి ఇవ్వకపోవడం బాధాకరమని, గొప్ప కార్యక్రమాలపైన చిన్నచూపు చూసిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం చూపు తెలంగాణ కంటే పొరుగువారిపైనే ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. సవరించిన బడ్జెట్లోనైనా రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తారని భావిస్తున్నట్లు ఈటెల ఆశాభావం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో నిర్మించ తలపెట్టిన ఔషధ నగరి బృహత్తర ప్రణాళికను సత్వరమే సిద్దం చేయాలని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అధికారుల్ని ఆదేశించారు. ఔషధ నగరి మాస్టర్ ప్లాన్పై కేటీఆర్ నిర్వహించిన సమీక్షలో మాస్టర్ ప్లాన్ రూపకల్పన సంస్థ సుర్బానా జొరంగ్ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలను పొందుపరుస్తున్నట్లు తెలిపారు. ఫార్మాసిటీకి రహదారులతో పాటు ఇతరత్రా మౌలిక వస్తువులపై మంత్రి ఆరా తీశారు. ఫార్మాసిటీ తొలి దశ కోసం ఇప్పటి వరకు సుమారు 5,500 ఎకరాల భూమిని సేకరించామని రెవెన్యూ అధికారులు కేటీఆర్కు వివరించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత అనుమానాస్పద లావాదేవీల భరతం పట్టే దిశగా కేంద్రం దూకుడు పెంచింది. మొత్తం 18 లక్షల ఖాతాల్లోని 4,17,000 కోట్ల రూపాయలపై కన్నేసిన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు 13 లక్షల మందికి తాకీదులు పంపింది. మరో 10 లక్షల మంది వివరాలను పరిశీలిస్తోంది. మరోవైపు మార్చిలోగా ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయడాన్ని తప్పనిసరి చేయాలని ఆలస్యమైతే జరిమానా విధించాలని రెవెన్యూ శాఖ కేంద్రానికి ప్రతిపాదించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు అడ్డదారులు తొక్కిన వారితో పాటు వారికి సహకరించిన వారి లెక్కలు తేల్చేందుకు కేంద్రం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. బ్యాంకుల్లో నగదు జమలకు సంబంధించి ఏకంగా 18 లక్షల అనుమానాస్పద ఖాతాదారులను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిడిటి గుర్తించింది. అలా వివిధ బ్యాంకుల్లో 4,17,000 కోట్ల రూపాయల మేర జమ చేసినట్లు సిబిడిటి చైర్మన్ సుశీల్ చంద్ర వెల్లడించారు. ఈ సమాచారం ఆధారంగా ఆదాయపు పన్ను శాఖ సుమారు 13 లక్షల మందికి ఈమెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా తాకీదులు పంపగా మిగిలిన 5 లక్షల మందికి నేడు నోటీసులను పంపనున్నట్లు సుశీల్ చంద్ర తెలిపారు. ఈ 18 లక్షల మంది వివరాలు కాకుండా మరో 10 లక్షల మందికి సంబంధించిన వివరాలు పరిశీలనలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. పన్ను ఎగవేతదారులను గుర్తించి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనుమానాస్పద డిపాజిటర్లకు తాకీదుల్లో కొన్ని ప్రశ్నలు సంధించిన ఐటీ శాఖ ఈమెయిల్స్ అందుకున్న వారు 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని గడువు విధించింది. నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో జమ చేసిన నగదు వివరాలను ఆన్లైన్లో సరిచూసుకోవాలని ఆదాయపు పన్ను విభాగం వినియోగదారులను కోరింది. జమైన సొమ్ము వివరాలను వివిధ మార్గాల్లో సేకరించి విశ్లేషిస్తున్న ఐటీ శాఖ అదనపు సమాచారం ఇవ్వాలంటూ ఖాతాదారులను కోరుతోంది. సమాచారంలో తేడాలు రాకుండా ఉండేందుకు ఈ-వెరిఫై విధానంలో సరిపోల్చుకోవాలని సూచించింది. ఖాతాల్లో నగదు జమల సమాచారాన్ని
ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా eFiling.gov.in అనే వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. పాన్ నంబర్తో దీన్ని సరిచూసుకోవచ్చని తెలిపింది. ఆదాయపు పన్ను కార్యాలయానికి వెళ్లకుండానే నగదు జమ వివరాలను వెబ్సైట్లోనే వివరించేలా ఆ శాఖ చర్యలు తీసుకుంది. ఇదే సమయంలో పన్ను మదింపును వేగవంతం చేయాల్సిన నేపథ్యంలో రెవెన్యూ శాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. మార్చి ముగిసే నాటికి పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడాన్ని తప్పనిసరి చేయాలని ప్రతిపాదించింది. ఐటీ రిటర్న్స్, రివైజ్డ్ రిటర్న్స్ ప్రక్రియ మొత్తం మార్చి నాటికి పూర్తవ్వాలని ఆర్థిక బిల్లు 2017కు సంబంధించిన ఒక ఉత్తర్వులో రెవెన్యూ శాఖ పేర్కొంది. రిటర్న్స్ ఫైలింగ్లో ఆలస్యమైతే ఇందుకు కొంత జరిమానా చెల్లించాల్సి ఉంటుందని కూడా ఆదాయపు పన్ను శాఖ ప్రతిపాదించింది. 5 లక్షల రూపాయలలోపు ఆదాయమైతే 1000 రూపాయలు, ఆదాయం 5 లక్షలు దాటితే 5,000 రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. స్వచ్ఛ సర్వేక్షణలో కీలక అంశమైన తడి, పొడి, చెత్త వేర్వేరు సేకరణపై హైదరాబాద్ మహానగరపాలక సంస్థ దేశంలోనే ఆదర్శ దిశగా దూసుకెళ్తోంది. 20 ట్రాన్స్ఫర్ స్టేషన్లకు గాను 17 స్టేషన్లలో 100% చెత్త విడివిడిగా వస్తోందని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా హైదరాబాద్లో పరిశీలనకొచ్చిన కేంద్ర బృందానికి జీహెచ్ఎంసీ చేపట్టిన పారిశుద్ధ్య నిర్వహణ చర్యలను వివరించిన జనార్దన్ రెడ్డి ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో కార్యక్రమాల అమలు పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. మూవ్మెంట్ ఒక సునామీ మోడల్తో డిసెంబర్లో ప్రారంభం చేశాం. అప్పటి వరకు కూడా ఒక్క ఆటోలో కూడా సెగ్రిగేటెడ్ వేస్ట్ వచ్చేటువంటిది కాదు. ఇప్పుడు 98.91% సెగ్రిగేట్ చేసుకోగలుగుతున్నాము. ఇది ఒక మంచి రికార్డ్. ఫిబ్రవరి మాసంలో ప్రతి ఆటో డ్రైవర్ను కూడా మోటివేట్ చేసి ఇన్సెంటివ్, డిస్ఇన్సెంటివ్ ఇచ్చి భారతదేశంలోనే ఒక మొట్టమొదటి నగరం కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ, వెజిటబుల్ మార్కెట్స్ కానీ, హౌస్ హోల్డ్స్ కానీ, హోటల్స్ కానీ అన్నిట్లో 100% సెగ్రిగేట్ చేసే దిశగా మన కాన్ఫిడెన్స్ వచ్చింది. నవ్యాంధ్ర రాజధాని ప్రాంత పరిధిలో కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న భూముల రిజిస్ట్రేషన్లు మళ్లీ ఊపందుకునే అవకాశం ఉంది. సిఆర్డీఏ పరిధిలోని తుళ్లూరు, మందడం, ఉండవల్లి, అనంతవరం గ్రామాల్లో నెలకొల్పిన కొత్త సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇవాళ్టి నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సచివాలయంలో వెల్లడించిన రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి ఇకపై భూముల రిజిస్ట్రేషన్లు ఊపందుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నోట్ల విషయంలో వచ్చినటువంటి కొద్దిగా మందగింపుగా జరిగింది రిజిస్ట్రేషన్ అనేది మేము అంగీకరిస్తున్నాం. కానీ ఇప్పుడు ఏదైతే సబ్ రిజిస్టర్ ఆఫీసును తెరిచినామో ఇక్కడనే వాళ్ళ సొంత గ్రామాల్లో చేస్తున్నాం, సొంత గ్రామాలకు సమీపంలో చేస్తున్నాం కాబట్టి రిజిస్ట్రేషన్ ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం. పట్టిసీమ స్ఫూర్తితో రాష్ట్రంలోని రైతుల అభీష్టానికి అనుగుణంగా రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులపైన పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా అన్నారు. పట్టిసీమ ఫలితాలు పులివెందులతో పాటు రాయలసీమ జిల్లా రైతుల్లో విశ్వాసం నింపాయని చెప్పారు. విజయవాడ జలవనరుల శాఖ కార్యాలయంలో నీటి సంఘాల ప్రతినిధులు రైతులతో సమావేశం నిర్వహించిన ఉమా ప్రాజెక్టుల కింద ఈసారి చివరి ఆయకట్టు భూమికి నీరందించగలిగామని తెలిపారు. ఫేజ్ 2 కింద కూడా మచ్చుమర్రి, కర్నూలుకి, అనంతపురానికి 3 పంపులు అవి కూడా మార్చిలో నీళ్లు వదలబోతున్నాం. జీడిపల్లి నుంచి అటు చిత్తూరు, కుప్పం ఆ ప్రాంతాలకి, అట్లాగే మడగసిర, హిందూపూర్కి కూడా ఈ సీజన్లోనే నీళ్లు ఇవ్వాలనే పట్టుదలతో జలవనరుల శాఖ అధికారులు పనిచేస్తా ఉన్నారు. బయో ఉత్పత్తుల్లో అక్రమాల నియంత్రణకు చట్టం తీసుకొస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. రసాయనాలు కలిపి బయో ఉత్పత్తులు విక్రయించే సంస్థల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. వెలగపూడి సచివాలయంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ప్రత్తిపాటి నకిలీ విత్తనాలు నిరోధించేందుకు నిబంధనలు కఠినతరం చేస్తామని ప్రకటించారు. ఈ ఏడాది 30,000 హెక్టార్లలో మినప పంట దెబ్బతిందని రైతుకు పరిహారం చెల్లిస్తామని తెలిపారు. తయారు చేయాలంటే చాలా మంది లైసెన్సు లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఎక్విప్మెంట్ లేదు. ఒక చిన్న గోడౌన్లో పెట్టుకొని చైనా నుంచి కొన్ని ఇంపోర్ట్ చేసి మిక్స్ చేసి అమ్ముతున్నారు. దాడులు చేసినటువంటి అన్ని ల్యాబ్ టెస్టింగ్ పంపించాం. ఈ రిపోర్ట్ రాగానే 420 కింద కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరుగుతుంది. మోసం చేసేటువంటి కంపెనీల్ని పూర్తిగా నిరోధించేటువంటి వాటికి చట్టాన్ని కూడా కఠినతరం చేస్తాము. విజయవాడ వాసులను తొలిసారి నావికా విన్యాసాలు అలరిస్తున్నాయి. పున్నమి ఘాట్లో 3 రోజుల విన్యాసాల్లో భాగంగా రోజు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు తూర్పు నౌకాదళ కమాండ్ సిబ్బంది అలరిస్తున్నారు. స్పీడ్ బోట్ల విన్యాసాలు, నౌకాదళ సాహస కృత్యాలు ఆకట్టుకున్నాయి. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రదర్శనను తిలకించనున్నారు.
విశాఖ సాగర తీరంలో నేటి నుంచి 3 రోజుల పాటు విశాఖ ఉత్సవ్ పేరిట వేడుకలు జరగనున్నాయి. ఆర్కే బీచ్ నుంచి ఉడా పార్క్ వరకు 2.5 కిలోమీటర్ల ప్రాంతాన్ని అందంగా ముస్తాబు చేసిన ప్రభుత్వ యంత్రం ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసింది. 4 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న ఈ విశాఖ ఉత్సవ్లో ఉడా పార్క్ సమీపంలోని ఎంజీఎం ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన పూల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సాగర తీరంలో రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల నమూనాలు ఏర్పాటు చేశారు. విశాఖ ఉత్సవ్ ప్రారంభ సూచికగా నిర్వహించే కార్నివాల్కు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పచ్చజెండా ఊపనుండగా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం పాల్గొంటారు. పీపుల్స్ క్యాపిటల్ అమరావతి ఉందో దాన్ని కాన్సెప్ట్ గా తీసుకొని దాంతోపాటు వైజాగ్ కి సింబాలిక్ గా ఉండే డాల్ఫిన్ ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ చేస్తూ లోకల్ గా ఉన్న ఈ బాన్సాయ్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేసి ఫస్ట్ టైం ఫ్లవర్ షోలో మామూలు ప్రజలు చూసిపోవడం కాకుండా ఇక్కడ ఫ్లవర్స్ సేల్స్ కూడా పెట్టడం జరిగింది ఈసారి. దీన్ని కూడా వైజాగ్ ప్రజలు ఆదరిస్తారని చెప్పి కూడా అనుకుంటున్నాం. రథసప్తమిని పురస్కరించుకుని సూర్యనారాయణుడి నిజస్వరూపాన్ని దర్శించుకునేందుకు శ్రీకాకుళం జిల్లా అరసవల్లి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. అర్ధరాత్రి దాటిన తర్వాత విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మూల విరాట్కు క్షీరాభిషేకం చేసి రథసప్తమి వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. ఆలయ ఈవో, స్థానిక ప్రజా ప్రతినిధులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆదిత్యుని దర్శించుకున్నారు. రథసప్తమి నాడు మాత్రమే సూర్యనారాయణుడి నిజస్వరూప దర్శనానికి అవకాశమివ్వడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. దుందుడుకుతనంతో ఇంటా బయట విమర్శలు ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత సన్నిహిత దేశాల అధినేతలతో ఫోన్లో ముచ్చటిస్తున్న ట్రంప్ ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్బుల్పై ఫోన్ను అర్ధాంతరంగా ముగించారు. అమెరికాకు అత్యంత సన్నిహిత దేశమైన ఆస్ట్రేలియా గతంలో ఒబామా సర్కార్తో 1250 మంది శరణార్థుల్ని అప్పగించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారం ఆస్ట్రేలియా శరణార్థుల్ని అమెరికాలోకి అనుమతించాలని ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్బుల్ కోరుతూ ఉండగా 7 దేశాల వారిపై ఇటీవలే నిషేధం విధించిన ట్రంప్ ఫోన్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు నేతల మధ్య సంభాషణ దాదాపు గంటసేపు సాగుతుందని భావించినా కేవలం 25 నిమిషాల్లోనే ముగిసింది. తాను చేసిన ఫోన్ కాల్స్ లో అదే అత్యంత చెత్త కాల్ అని ట్రంప్ అన్నట్లు సమాచారం. భారత్ పాక్ల మధ్య సింధు జలాల ఒప్పందం మనుగడ బలహీనపడుతున్నట్లు కనిపిస్తోందని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది. నదీ జలాలు అడుగంటిన సంవత్సరాల్లో వాటాల పంపకం సహా పాక్లోకి వెళ్లే చీనా నదీ జలాల విషయమై సరైన రీతిలో ఒప్పందం లేదని పేర్కొంది. డెవలప్మెంట్ అడ్వకేట్ పాకిస్తాన్ పేరుతో విడుదల చేసిన నివేదికలో వివిధ అంశాల్ని ప్రస్తావించిన ఐరాస వివాదాల పరిష్కారానికి 40 ఏళ్లకు పైగా కొనసాగుతున్న సింధు జలాల ఒప్పందాన్ని మంచి ఉదాహరణగా చెప్తూనే వివిధ అంశాలపై దృష్టి సారించాలని సూచించింది. జలాల లభ్యతపై 1990లో ప్రారంభమైన ఒత్తిడి ప్రభావం ఆ ఒప్పందంపై ఉన్నట్లు తెలిపింది. సమస్యలను సరైన రీతిలో పరిష్కరించడంలో ఒప్పందం సమర్థంగా లేదంటూ ఉమ్మడి చర్చల్లో చేర్చాలని పాక్ కోరుతూ ఉండగా ఒప్పందాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేకపోవడంతో ఉమ్మడి చర్చల్లో ఈ అంశాన్ని చేర్చడానికి భారత్ నిరాకరిస్తోందని విశ్లేషించింది. అనుమతుల విషయంలో నెలకొన్న సందిగ్ధం ఉందని, 2 దేశాల మధ్య విభేదాలు సృష్టిస్తోందని అభిప్రాయపడింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అంతరిక్ష పరిశోధనల్లో మరో భారీ ప్రయోగానికి సిద్దమవుతోంది. ఈ నెల 15న PSLV C-37 వాహక నౌక ద్వారా కార్టోశాట్ 2D సహా 103 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. వాటిలో 100 ఉపగ్రహాలు విదేశాలకు చెందినవి కాగా 3 మన దేశానికి సంబంధించినవి. కార్టోశాట్ 2D బరువు 727 కిలోలు కాగా INS 1A, 1B ఉపగ్రహాల బరువు 18 కేజీలుంటాయి. 100 చిన్న ఉపగ్రహాల మొత్తం బరువు 638 కిలోలుంటుంది. ఒకేసారి 103 ఉపగ్రహాలను పంపించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. 2013లో నాసా 29 ఉపగ్రహాలను పంపగా 2014లో రష్యా 37 ఉపగ్రహాలను పంపింది. ఈ ప్రయోగానికి శాస్త్రవేత్తలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముంబై లాక్మే ఫ్యాషన్ వీక్ లో బాలీవుడ్ తార ప్రీతి జింటా తలుక్కుమంది. ప్రఖ్యాత డిజైనర్
సంయుక్త దత్తా రూపొందించిన అసోం సంప్రదాయ దుస్తుల్ని మోడళ్లతో కలిసి ధరించి హొయలొలికించింది. నలుపు, ఎరుపు, బంగారు వర్ణాలతో మేళవించిన మేఖెలా చాదర్తో సొట్టబుగ్గల సుందరి ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హైదరాబాద్ హామ్స్టెక్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు హిస్టరీ ఆఫ్ ఫ్యాషన్ పేరిట అలనాటి చారిత్రక నేపథ్యం ఉన్న వస్త్రాల ప్రదర్శనతో మురిపించారు. ఈజిప్ట్ నుంచి ఇండో వెస్ట్రన్ దేశాల ఫ్యాషన్ పోకడలతో ఆకట్టుకున్నారు. రోమ్, ఇంగ్లాండ్ మహారాజులు ధరించిన వస్త్రాలను నేటి తరానికి పరిచయం చేస్తూ క్యాట్వాక్ చేశారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.